So hello guys, this is TG Abhi and Mr. Abhi YT. So today we are making a new video. Guys, ఈసారి నేను కొత్తగా ఒక ఛానల్ ఓపెన్ చేశాను యూట్యూబ్లో మిస్టర్ అభి వైటీ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. అండ్ మన ఛానల్ లోగో బ్లూ కలర్లో ఉండబోతుంది. దాని మీద మిస్టర్ అభి వైటీ బై టాక్సిక్ గేమర్స్ అని ఉంటుంది. ప్లీజ్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీఆర్ ప్లేయింగ్ టుడే సోలో కలహరి అండ్ బౌంటీ ఎక్విప్ చేసేసాం. నెక్స్ట్ సో హలో గైస్, రిఫైనర్ లిగితే చాలా బెస్ట్ నాకు తెలిసి. మ్యాక్సిమం కిల్స్ రిఫైనర్లో అవుతుంది. సో ఈరోజు మనం సోలో ఆడుతున్నాం. ఇప్పుడు నేను దిగే ప్లేస్ నుంచి హెడ్ షాట్స్ ఈజీగా పడతాయి, ఎందుకంటే మనం దిగే ప్లేస్ ఏంటంటే అప్లో ఉండబోతుంది. సో హెడ్ షాట్స్ అనేవి తొందరగా మనం ట్రిప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కలహరి అనేటప్పటికి మ్యాక్సిమం అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఆ వేస్ట్ మ్యాప్ అది ఇది అంటారు కదా, అది అంత కరెక్ట్ కాదు. మెయిన్ ఏంటంటే మనం కరెక్ట్గా ఈ ప్లేస్లో దిగామనుకో మనకి ఎక్కువ కిల్స్ అవుతాయి. యా ఫస్ట్ కిల్ అండ్ 4x దొరికింది. సో నౌ వీ కెన్ రాక్ 2 గ్లూ వాల్స్, 1 మెడీ అండ్ 4x. సో ఇంకొక ప్లేయర్ ఇక్కడికి వచ్చాడు డిష్ దగ్గర నుంచి. సో మనం వాడిని కూడా కిల్ చేసిన తర్వాత అప్పుడు హెడ్ షాట్స్ దగ్గరికి వెళ్దాం. పడవ బాగా ఎక్కువ అవుతుంది. గుడ్ గ్లైడర్ దొరికింది మనకి. గ్లైడర్ ఓకే. 41 బుల్లెట్స్, P90 అండ్ ప్లాస్మా. P90కి 4x ఉంది కాబట్టి హెడ్ షాట్స్ చాలా గెయిన్ చేయగలచ్చు ఈ గేమ్లో. అండ్ P90 ఇస్ ద బెస్ట్ గన్ అండ్ దీనికి ఉన్న స్కిన్ కూడా ఎక్యురసీ బాగా ఎక్కువ. సో యా సౌత్ 195లో ఒక ప్లేయర్ ఉన్నాడు. అబ్బా మన షూట్ చేసాడు వాడు ఫస్ట్, అయినా పర్లేదు. నా ఇక్కడ తిరుగుతున్నాడు అటు ఇటు. సో ఇక్కడ ప్లేయర్ ఉన్నాడు ఫస్ట్. యా 83 అండ్ ద ఫస్ట్ హెడ్ షాట్ ఇన్ ద గేమ్ అండ్ దిస్ వాజ్ ద సెకండ్ హెడ్ షాట్. యా గుడ్. 29 బుల్లెట్స్ లెఫ్ట్. ఇంకొక ప్లేయర్ సైడ్కి ఉన్నాడు. దిస్ ఈస్ ద థర్డ్ హెడ్ షాట్. సో 22 అండ్ ఇక్కడ ఒక ప్లేయర్ ఉన్నాడు. I think he's elite pass holder and more than 200 by this. Yeah, he's shooting on his phone. Yes, 90 head పడ్డది. ఓకే, 6 kills. సో ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర బుల్లెట్స్ లేవు, 3 బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి దాంతో ఏం చేయడానికి అవదు. అంటే చుట్టుపక్కల కిల్స్ మనం ఫస్ట్ వెళ్ళి లూట్ చేసుకోవడం బెస్ట్ నాకు తెలిసి. యా లూటింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాగో ప్లాస్మా 4x పెట్టాం కాబట్టి లాంగ్ రేంజ్ నుంచి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈ బాక్స్ దగ్గరికి వెళ్దాం. ఇది కొంచెం దగ్గరగా ఉంది. అండ్ వావ్, M8 దొరికింది ఇక్కడ. M8 with 38 bullets, sniper. అండ్ M4A1 ఉంది కదా, M4A1 తీసుకోవాలి. ఏదైతే తీసుకుంటున్నాను నేను ఏంటి అదే వెతుకుంటున్నాను. M4A1 మంచి స్కిన్ ఉంది మన దగ్గర. స్కిన్ ఎక్యురసీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండి. అండ్ ఈ లూట్ బాక్స్ కూడా మనకి అండ్ 60 బుల్లెట్స్ దొరుకుతుంది. MP40 వద్దు మనకి. 2 లాంగ్ రేంజ్సే కానీ
ఐ థింక్ వీ కెన్ మేనేజ్ 4x దొరికింది. అండ్ ఇక్కడ ఒక ప్లేయర్ ఉన్నాడు, ఇప్పుడే అతన్ని చూసాను నేను. మినిమం MA2 తోటి 120 డ్యామేజ్ అవుతుంది కాబట్టి యా ఈస్ గోయింగ్. ఎస్ 123. బా వెళ్ళిపోయాడు లోపలికి. ఎస్ అండ్ in 4A1 ఫిఫ్త్ హెడ్ షాట్ ఇన్ ది గేమ్. ఏంటి ఈరోజు అన్ని హెడ్ షాట్లే పడుతున్నాం. So, డేంజరస్గా మనం ఇప్పుడు మంచిదే. యా ఫస్ట్ అయితే లూట్ చేసుకోవాలి, ఎందుకంటే వచ్చింది. ఇక్కడ ఒక ప్లేయర్ ఉన్నాడు. వెస్ట్ అయితే డ్యామేజ్ అయింది, ఈస్ గాన్. అండ్ ఇక్కడ ఇంకో ప్లేయర్ ఉంది, వా ఈస్ గాన్, వెళ్ళిపోయాడు. ఓకే హుక్ గన్ దొరికింది ఫస్ట్ అయితే మనకి. లెవెల్ 3 బ్యాస్ట్ అండ్ లెవెల్ 3 బ్యాగ్. మ్యాక్సిమం పర్వాలేదు, గేమ్ బాగానే వెళ్తుంది. అండ్ దగ్గరికి వెళ్ళి మనం పీకుదామా, మన దగ్గర ఒక షార్ట్ గన్ కూడా లేదు. సో better to play long game. ఇంకా ఎవరు కనపట్లేదండి. యా బ్యాక్ సైడ్ ఒక ప్లేయర్ ఉన్నాడు. షూటింగ్ వాడికి ఇప్పుడు హెడ్ పడుతుంది మ్యాక్సిమం నాది, అందుకని మనం కొంచెం జాగ్రత్తగా షూట్ చేయాలి. కార్నర్స్ కొంటే హెడ్ కొట్టచ్చు మనం, దాని బదులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెస్ట్ నాకు తెలిసి. ఖచ్చితంగా ఉందబ్బా. ఇక్కడ నుంచి ఏదో జిప్ లైన్ ఉంది కాబట్టి జిప్ లైన్లో వెళ్ళిపోవడం బెస్ట్. ఏం చేద్దాం, వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే. ఇప్పుడు ప్లేయర్ ఎక్కడ ఉన్నాడో చూసి అప్పుడు వద్దాం. ఓకే అండ్ ఓకే ప్లేయర్ ఇటు సైడ్ ఉన్నాడు. ఓకే బ్యాక్ సైడ్ కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు. మన అమ్మగాడు ఓ సైలెన్సర్ దొరికింది. ఇయ్యా అండ్ పైన ఒక ప్లేయర్ ఉన్నాడు, 250 బుల్లెట్స్. పైన అయితే ఒక ప్లేయర్ ఉన్నాడు కంపల్సరీగా, కానీ ఎటు సైడ్ నుంచి వస్తాడో తెలియదు మనకి. ఇన్హేలర్స్ అయితే తీసేసుకున్నాం, 4 ఇన్హేలర్స్ ఉన్నాయి. అండ్ అలో క్యారెక్టర్ పెట్టాం మనం. క్లూ పెట్టుంటే తెలిసిపోయేది ఎక్కడ ఉన్నాడు ప్లేయర్ అనేది. ఓకే నో ప్రాబ్లం. బట్ ఏమో ఎప్పుడు షూట్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడు. వాడి దగ్గర షార్ట్ రేంజ్ కానీ ఉంటే మాత్రం వీఆర్ గాన్. ఎందుకంటే మన దగ్గర అన్ని లాంగ్ రేంజ్ అని, 2 కూడా లాంగ్ రేంజ్ గన్సే. ఒకటి 6x, ఒకటి 4x. షార్ట్ రేంజ్ పక్కన ఉంది హ్యాండ్ గన్, తీసుకుందామో దాని ఏం చేద్దాం. వాడు వచ్చేయడానికి సడన్గా ఏం చేయడానికి ఉండదు. సరే అయితే షార్ట్ గన్ తీసేసుకుందాం. చలో షార్ట్ గన్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. షార్ట్ గన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినా అంత యూజ్ లేదు. ఓకే అక్కడే తాగుంది, ఇక్కడ వెనకాల ముందు. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సైడ్స్ నుంచి కూడా చూసుకుంటూ ఉండాలి. అవ్వా బ్యాక్ అండ్ ఫ్రంట్, ఎటు 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 మరి ఎటు నుంచి కనపట్లేదు మనకి. ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే మాత్రం
యూ కెన్ డూ ఎనీథింగ్. బ్యాక్ సైడ్ చూస్తే ఇది లేదు. మొత్తంగా ఈ 2 గన్లు వచ్చాడబ్బా. అబ్బా 2 bullets వేస్ట్ అని సింగిల్ డ్యామేజ్ కూడా ఎస్. బాబాయ్ యు ఆర్ ద 8th కిల్. ఓకే సో వ్యూవర్స్ 7 members alive and 6 against 1. 8 kills అయినాయి మనం. సో మీకు ఈ గేమ్ ప్లే నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మేము పెట్టే కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ని వ్యూ చేయండి. కన్నా స్ట్రైట్గా ఇటు ఒకటి వెళ్ళడం బెస్ట్. సో మన ఆపోజిట్లో అయితే స్ట్రైట్గా వెళ్తున్నాం కాబట్టి ఆపోజిట్లో పడుతుంది. ఓకే ఏ డ్రాప్ దగ్గరికి వెళ్తే వీ హ్యావ్ టు లుక్. హై ప్లేస్లో దిగ్గామంటే దిగలేము, ఎందుకంటే ఇంకా మనం అవుట్ ఆఫ్ ది సేఫ్ జోన్ ఉన్నాం. ఇక్కడ సేఫ్ జోన్లోకి వచ్చాం. ఓకే ఇటు ఏదో షూట్ జరుగుతుంది. ఓకే ఈస్ట్ 105 120 దగ్గర షూట్ జరుగుతుంది. ఓకే 1 player ఎల్ఐవ్, ఒకటి చచ్చిపోయాడు. ఓకే దెన్ level 4 వెస్ట్ దొరికింది సేపటి అమ్మ. ఓకే గ్రానైట్ లాంచర్ నాకు చాలా ఇష్టమైన గేమ్ గ్రానైట్ లాంచర్, కానీ నాకు అంత బాగా వాడడం రాదు. ఐఎమ్ లర్నింగ్ స్టిల్. 6 alive and 5 against 1, 8 kills. వీడు ఎక్కడ ఉన్నాడు అసలు? ఉన్నాడా? ఏమయ్యాడు వీడు? ఏం అర్థం కావట్లేదు. ఉన్నాడు కానీ మనం చూడ సమ్మర్ షూటింగ్. బా ఆవిడ షూట్ చేశాడు, వస్తున్నాడు. అయితే గ్రెనేట్ లాంచర్తో అబ్బా మనం ఎలిమినేట్ అయ్యాం. ఇక్కడ కూడా సేమ్ జరుగుతుంది, సేమ్ ట్రిక్ కూడా సేమ్. అబ్బా ఫెయిల్ అయ్యాడు. మ్యాక్సిమం మెంబర్స్ గ్రైనేట్ లాంచర్ వాడేటప్పుడు ఫెయిల్ అవుతారు, ఎందుకంటే దే డజంట్ నో ద ట్రిక్. కానీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రం, ట్రిక్ తెలిస్తే మాత్రం ఈజీగా గ్రైనేట్ లాంచర్తో విన్ అవ్వచ్చు.